పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం రాధేశ్యామ్ ఎన్నో భారీ అంచనాల మధ్య మార్చి 11న రిలీజ్ అయిన ఈ సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ అధికారికంగా తెలిపింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుందని తెలియజేస్తూ సరికొత్త ట్రైలర్ ను విడుదల చేసింది. అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా 140 దేశాల్లో ప్రేక్షకులను అలరించనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల ఫ్యాన్స్ కు వినోదం అందించనుంది. తెరపై ప్రభాస్, పూజా హెగ్డేల కెమిస్ట్రీ, పాటలు, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. థియేటర్లో ఈ సినిమాను చూడని వాళ్లకు అమెజాన్ ప్రైమ్ ద్వారా సినిమా చూసే అవకాశం కలగనుంది. ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1 నుంచి ప్రేక్షకులు చూసేందుకు అవకాశం కలగనుంది. థియేటర్లలో విడుదలైన కేవలం 20 రోజులకే ఓటీటీలో సినిమా చూసేందుకు వీలు చిక్కుతోంది. భారీ బడ్జెట్తో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాను యూరప్లో పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించాయి. జ్యోతిష్యం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం కొన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎవరికైనా విపరీతమైన సంకల్ప బలం ఉంటే జ్యోతిష్యుడి అంచనా కూడా తప్పవుతోందని రాధేశ్యామ్ సినిమాలో చూపించారు. రాధేశ్యామ్ సినిమాలో హీరో ప్రభాస్ విక్రమాదిత్య క్యారెక్టర్ ప్లే చేశాడు. విక్రమాదిత్య మొదట తానీషా అనే విదేశీ అమ్మాయి ప్రేమలో పడతాడు. కానీ విధి రాత కారణంగా ఆ ప్రేమ ఎంతో కాలం నిలవదు. ఆ తర్వాత ప్రేరణ అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటించింది. తాను ప్రేమించే ప్రేరణ ఎంతో కాలం బ్రతకదని తెలుస్తోంది. కానీ విక్రమాదిత్య ఆమె చేతిని చూసి బ్రతుకుతోందని చెబుతాడు. సంకల్ప శక్తి ద్వారా అది సాధ్యమవుతోందని సినిమాలో చూపించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఓ వర్గం ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. రాధేశ్యామ్ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం నాన్ థియేట్రికల్ ద్వారా 250 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. నిర్మాతలు సేఫ్ అయ్యారు. ప్రేక్షకులందరూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో మొత్తం సినిమా యూనిట్ అంతా తీవ్రంగా కష్టపడ్డారని హీరో ప్రభాస్ గుర్తు చేశాడు. త్వరలోనే ఈ సినిమాను డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి తేవటం ఎంతో సంతోషంగా ఉందని ప్రభాస్ తెలిపాడు.